ఒకళ్ళ మీద మన కోపం వస్తుందంటే దానికి అర్థం ఏమని? ఆళ్ళేదో చేయరాని తప్పు చేసి మనల్ని ట్రిగ్గర్ చేస్తారు కాబట్టి మనకు జాస్తి కోపం వస్తది పీకల దాకా. సో, ఒక్కసారి ఆళ్ళ మీద కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరంత పర్ఫెక్టా? మీరు తప్పులే చేయలేదా అని. అప్పుడు అర్థమవుతది. నిజానికి మనిషి పుట్టిన తర్వాత తప్పులు చేయడం సహజం. కానీ ఆ తప్పులని సరిదిద్దుకోవడమే ఆ భగవంతుడికి సమానమని అంటూ ఉంటారు. ఒక్కసారి మీరు ఎదుటి వాళ్ళ మీద కోప్పడే ముందు ఒక్క నిమిషం మీ గురించి ఆలోచించండి. మీరు తప్పులే చేయలేదా? నిజంగా మీరు తప్పులు చేయలేదా? ఇంత కూడా మీరు అంత పర్ఫెక్టా? అలా అనుకున్నప్పుడే ఎదుటి వాళ్ళ మీద కోపం కాదు కదా జాలేస్తుంది. నిజానికి బంగారాలు కోపంతో సాధించలేని ఎన్నో విషయాలు ప్రేమ ఆప్యాయతలతో సాధించవచ్చు. ట్రై చేసి చూడండి. మీరు కోపంగా వెళ్ళి మాట్లాడితే పోరావలే అంటారు. అదే ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడి చూడండి, ఎటువంటి బండరాయి లాంటి హృదయం ఉన్న వాళ్ళైనా సరే కరుగుతారు బంగారు. అది ద పవర్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అందుకే చాలామంది ప్రేమ ఆప్యాయతలకు దా జాస్తి విలువ ఇస్తారు డబ్బు కంటే. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి మీరు పర్ఫెక్టా అని. అప్పుడు వాళ్ళ మీద మన కోపం రాదు. ఏమంటారు?